హలో గైస్, ఈరోజు మనం డెల్టా ఎక్స్చేంజ్ ప్లాట్ఫామ్లో బిట్కాయిన్లో రూ. 2000తో లైవ్ ట్రేడ్ చేద్దాం. ఈ ట్రేడ్లో మనకి ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఒకవేళ లాస్ వస్తే ఎంత వచ్చింది, అండ్ అంతేకాకుండా ఎంత ఛార్జెస్ పడ్డాయి అనేది ప్రతిదీ కూడా ఈ ట్రేడ్లో చూపిస్తాను. అండ్ అంతేకాకుండా ఈ 2000 క్యాపిటల్లో ఎంత మార్జిన్ యూజ్ అయింది, ఎంత స్టాప్ లాస్ పెట్టాలి, అదేవిధంగా టేక్ ప్రాఫిట్ ఎక్కడ పెట్టాలి అనేది ప్రతిదీ ఈ వీడియోలో లైవ్ చూద్దాం. ప్రాఫిట్ వచ్చినా కానీ లాస్ వచ్చినా కానీ ఈ వీడియో చివరిలో చూపిస్తాను. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ అంతేకాకుండా ఈ వీడియోతో నేను చేసిన తప్పులతో ఒకవేళ లాస్ వస్తే నేను చేసిన తప్పులతో మీరు తప్పకుండా నేర్చుకుంటారు. వీడియోని మాత్రం ఎండ్ వరకు చూడండి. ఓకేనా, మరి లేట్ చేయకుండా స్క్రీన్ మీదకి వెళ్ళిపోదాం. గైస్ చూడండి, ఇది డెల్టా ఎక్స్చేంజ్ ప్లాట్ఫామ్. ఇందులో చూడండి, ఇదిగోండి ఇక్కడ రూ. 2000 నేను డిపాజిట్ చేశాను. మెసేజ్ కూడా వచ్చింది చూడండి. ఈ డెల్టా ఎక్స్చేంజ్లో ఎందుకు ట్రేడ్ చేయాలి అంటే ఇక్కడ చూడండి, జీరో క్లోజింగ్ ఫీజ్. అంటే మీరు 30 మినిట్స్ లోపల స్కాల్పింగ్ చేస్తే మీకు ఎటువంటి క్లోజింగ్ ఫీజు అనేది ఉండదు. అంటే మీరు ట్రేడ్ ఓపెన్ చేసిన దానికి ఫీజు ఉంటుంది, కానీ 30 నిమిషాల లోపు మీరు ట్రేడ్ క్లోజ్ చేస్తే దానికి ఎటువంటి ఛార్జెస్ పడవు అనమాట. అందుకే ఈ డెల్టా ఎక్స్చేంజ్లో ట్రేడ్ చేయాలి అనిపిస్తుంది. అండ్ అంతేకాకుండా ఇది మన ఇండియాలో FIO రిజిస్టర్ కూడా చేసి ఉంది, కాబట్టి మనం దీని గురించి భయపడాల్సిన పని లేదు. ఇప్పటి వరకు ఎవరైనా డెల్టా ఎక్స్చేంజ్లో మీరు అకౌంట్ క్రియేట్ చేసుకోకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే అక్కడ నుంచి డెల్టా ఎక్స్చేంజ్ అకౌంట్ని క్రియేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 30 మినిట్స్లో మీరు మినిమం 500 రూపీస్తో దీంట్లో ట్రేడ్ చేయొచ్చు. ఓకేనా? ఓకే గాయస్, నేను ట్రేడ్ తీసుకున్నాను. -7 రూపీస్ కనిపిస్తుంది మనకి లాస్. ఒకసారి మనం చార్ట్ని ఓపెన్ చేస్తే ఇదిగోండి చూడండి, ఇక్కడ ఇది మన బ్రాకెట్ SL అంటే స్టాప్ లాస్. కింద మన PNL నడుస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ 0.08 USD, 7 USD, 18 USD. ఓ మై గాడ్, లాస్ ఇంకా పెరిగిపోతూ ఉంది. పొజిషన్లోకి వెళ్దాం. ఇక్కడ చూడండి, -21 USD లాస్లో ఉంది. 4.25% రన్నింగ్ లాస్లో ఉన్నది. టోటల్ నేను 0.06 BTC సెల్ చేశాను అనమాట. ఓకేనా? లాస్ నడుస్తూ ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు చార్ట్లో. ఇక్కడ నుంచి క్యాండిల్ కిందకి వెళ్తుంది అనుకుంటే ఇక్కడ నుంచి పైకి గ్రీన్ క్లోజ్ అవుతూ ఉంది. ఈ స్ట్రాటజీ ఏంటంటే, ట్రేడ్ తీసుకోవడానికి గల కారణం ఏంటంటే ఇక్కడ చూడండి, 920 EMAs క్రాస్ ఓవర్స్ అయ్యాయి. అండ్ అంతేకాకుండా 200 EMAని కూడా క్రాస్ ఓవర్స్ చేశాయి. ఇది డౌన్ ట్రెండ్ అయింది. అలాగే మార్కెట్ ఇక్కడ నుంచి పైకి వెళ్తుంది. వెళ్ళి ఇక్కడ కాసేపు సైడ్ వేస్ అయింది. మార్కెట్ సైడ్ వేస్ అయ్యి ఒక స్ట్రాంగ్ రెడ్ క్యాండిల్ వచ్చింది. దాని ప్రకారం ఇంకా ఇక్కడ నుంచి సెల్లర్స్ మార్కెట్ ఎంటర్ అయ్యారని నేను ఇక్కడ ట్రేడ్ తీసుకోవడం జరిగింది. చూడండి, ఇది మన SL. ఇక్కడ నుంచి మార్కెట్ కిందకి వెళ్తుంది. 6 స్లాట్స్ మనం సెల్ చేసాం. మీలో బిగినర్స్ ఎవరైనా ఉంటే చిన్న అమౌంట్తో ట్రేడ్ ఎలా చేయాలో నేర్చుకోండి. మెయిన్ ఏంటంటే ఇక్కడ రిస్క్ మేనేజ్మెంట్ చాలా అవసరం. నా దగ్గర 2000 ఉన్నా కానీ నేను కేవలం 25% అందులో అంటే 500 రూపీస్తోని ట్రేడ్ చేస్తున్నాను. ఒకవేళ నా ట్రేడ్ లాస్ అయినా కానీ ఓన్లీ 500 పోయే అవకాశమే ఉంది. మిగతా అమౌంట్తో నేను మళ్ళీ ట్రేడ్ చేయొచ్చు, ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. అలాగే మీరు ఉన్న అమౌంట్ మొత్తం మీద ట్రేడ్ చేయవద్దు. ఒక సర్టెన్ పర్సంటేజ్ అని, ఇంతని పర్సెంట్ మీరు అనుకొని దాంతో ట్రేడ్ చేయండి. ఇక్కడ చూడండి, -32 రూపీస్ లాస్లో ఉంది. ఇలాగ నడుస్తూ ఉంటుంది. దీన్ని కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి చూద్దాం. ఓకే గ్యాస్, ఇక్కడ దీనికి ఛార్జెస్ ఎంత పడ్డాయో చూడండి. ఇక్కడ ఒకసారి ఇదిగోండి, ఇది BTC 6 స్లాట్స్ మనం సెల్ చేసాం. మార్కెట్ ఆర్డర్. ఓకేనా? కొంచెం పక్కకి స్క్రోల్ చేస్తే ఇది మార్కెట్ ఆర్డర్. కొంచెం పక్కకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకి క్యాష్ ఫ్లో ఉంది. అప్పుడే క్యాష్ ఫ్లో కనిపించదు, స్టేటస్ ఫిల్ అయింది. ఇది చూడండి, ఇక్కడ ట్రేడింగ్ ఫీజ్ ఇన్క్లూజివ్ GST 0.43 cents. అంటే మన ఇండియన్ రూపీస్లో ప్రజెంట్ ఇండియన్ రూపీస్ 88 రూపీస్ ఉంది, కాబట్టి $1 30 to 35 రూపీస్ ఒక ట్రేడ్ మనం ఓపెన్ చేయడానికి మనకి ఛార్జెస్ పడ్డాయి. ఇదిగోండి చూడండి, October 9th
10:50కి మనం ట్రేడ్ ఓపెన్ చేసాం. ఓకేనా? ఇది మనం ఓపెన్ చేయడానికి మనకు పడిన ఛార్జెస్. క్లోజింగ్ చేసేటప్పుడు కూడా సేమ్ ఇదే ఛార్జెస్ పడతాయి. 0.43 సెంట్స్. ఓకేనా? మొత్తం ఇంకా టోటల్ కలుపుకొని 0.86 యూఎస్డి పడుతుంది. అంటే దగ్గర దగ్గర రూ. 64 సంథింగ్ రూ. 65 పడుతూ ఉంటుంది ఒక ట్రేడ్ మనం ఓపెన్ చేస్తే. సో ఇక్కడ చూడండి, స్కాల్పర్ యాక్టివ్ ఉంది. 30 మినిట్స్ లోపల మనం ట్రేడ్ని క్లోజ్ చేస్తే మనకి ఎటువంటి క్లోజింగ్ ఛార్జెస్ అనేవి పడవు. సో నేను యూజువల్గా 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో చేస్తాను కాబట్టి ఆ స్కాల్పింగ్ ఆఫర్ నాకు అంత పెద్దగా పని చేయదు. ఎందుకంటే 2 క్యాండిల్స్ వచ్చేటప్పటికి నాకు 30 మినిట్స్ అయిపోతూ ఉంటుంది. ఆ స్కాల్పింగ్ ఆఫర్ నాకు పని చేయదు. ఇప్పుడు ఏం జరుగుతుందో ట్రేడ్ని ఒకసారి రన్ చేసి చూద్దాం. సో ఆల్మోస్ట్ రూ. 115 లాస్ కనిపిస్తూ ఉంది. సో మళ్ళీ చూడండి, చార్ట్ ఓపెన్ చేస్తే ఒక్కసారిగానే క్యాండిల్ రివర్స్ అయ్యి కిందకు వస్తూ ఉంది. ఏంటి మార్కెట్ మనం ఎంటర్ అయినప్పటి నుంచి సైడ్ వేస్ చేస్తూనే ఉంది. ఇలా చేస్తూ ఉంటే ట్రేడ్ అసలు చేయాలనిపించదు. మళ్ళీ చూడండి, మనం ఎక్కడైతే ఎంట్రీ తీసుకున్నామో అక్కడ దాకా వచ్చింది, మళ్ళీ పైకి వెళ్తూ ఉంది. మార్కెట్ చాలా బోరింగ్గా ఉంది. సో చూస్తున్నారు కదా, ఇది చాలా సేపటి నుంచి సైడ్ వేస్లోనే ఉంది. అయితే నేను ఇక్కడ ఒక తప్పు చేశాను. సో ఈ నెక్స్ట్ టైం ఈ తప్పు మీరు చేయకండి. ఇక్కడ చూడండి, ఇక్కడ చాలాసార్లు ఇక్కడ నుంచి మార్కెట్ పైకి వెళ్ళింది, ప్రైస్ రిజెక్ట్ అయింది. రెడ్ క్యాండిల్ కిందకు వచ్చింది, క్లోజింగ్ మాత్రం గ్రీన్లోనే అయింది. సో దాన్ని చూసి నేను ఎంటర్ అయ్యాను. ఇక మార్కెట్ కిందకు వస్తుందిలే అని. అది కిందకి రాకుండా ఇలా సైడ్ వేస్ అయిపోయింది. సో మీరు మాత్రం నెక్స్ట్ ఆ తప్పు చేయకండి. ఎందుకంటే ఇక్కడ ప్రీవియస్గా ఉన్న సపోర్ట్ లెవెల్ని బ్రేక్ చేసి ఒక సస్టైనబుల్ క్యాండిల్ ఏర్పడిన తర్వాతే మీరు ట్రేడ్ తీసుకోండి. నాలాగా మీరు తప్పు చేయవద్దు. బ్రేక్అవుట్ చేసి సస్టైనబుల్ క్యాండిల్ ఏర్పరిచింది అనుకోండి, అది ఇంకా స్ట్రాంగ్ ట్రెండ్ అవుతుంది. అంతసేపు వెయిట్ చేయకుండా టెన్షన్ పడి మైండ్లో ఒక ప్రెషర్ ఉంది, ట్రేడ్ తీసుకోవాలి అని. సో ఆ ప్రెషర్తో నేను ట్రేడ్ తీసుకున్నాను. అటు ఎస్ఎల్ హిట్ అవ్వట్లేదు, ఇటు మనకు టార్గెట్ రావట్లేదు. ఎస్ఎల్ హిట్ అయినా కానీ మనకి స్కాల్పింగ్ ఆఫర్లో 30 మినిట్స్ లోపల ఎస్ఎల్ హిట్ అయితే బాగుండేది, మనకి క్లోజింగ్ ఛార్జెస్ ఉండేవి కాదు. సో అటు ఎస్ఎల్ హిట్ అవ్వట్లేదు, ఇటు మనకి టార్గెట్ హిట్ అవ్వట్లేదు. సో ఇలా సైడ్ వేస్ అయిపోయింది. సో చూద్దాం ఏం జరుగుతుందో. సో గైస్ చూడండి, మార్కెట్ ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ మన ఎస్ఎల్ దాకా వెళ్ళింది. సో అక్కడ నుంచి మళ్ళీ రివర్స్ అవుతూ ఉంది. సో దీనికి ఇప్పుడు ప్రజెంట్ మన లాస్ ఎంత ఉందో చూద్దాం. సో చూడండి, ప్రజెంట్ ₹86 లాస్ నడుస్తూ ఉంది. 2000తో మనం ట్రేడింగ్ స్టార్ట్ చేసాం. అకౌంట్ వాల్యూ చూడండి, ₹1880 ఉంది. ఇప్పుడు కాస్త పెరిగింది. ఈ ట్రేడ్ అయితే సెల్లింగే అవుతుంది, అంటే కిందకే వస్తుంది. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఒకసారి చూపిస్తాను. ఇక్కడ ఏంటంటే మార్కెట్ ఇక్కడ నుంచి ఇక్కడ పైకి వెళ్తుంది, ఇక్కడ పైన కాసేపు రిజెక్షన్ చూపించింది, అందుకే నేను ఒక ట్రేడ్ తీసుకున్నాక. సో ఇక్కడ దీన్ని క్రాస్ చేసుకుని ఇలా కిందకి రావాలి. కానీ ఇదేం చేస్తుంది, ఇక్కడ కిందకే వచ్చేది అది కన్ఫర్మ్, కానీ ఇది సైడ్ వేస్ అయిపోతుంది. ఇలా 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 సైడ్ వేస్ అయి చివరికి కిందకు వస్తుంది. సో దానివల్ల మనకి టైం కిల్ అవుతుంది, చాలా టైం పోతుంది, వచ్చేది మాత్రం కిందకే. ఓకేనా? సో చూద్దాం ఏం జరుగుతుందో. సో గైస్, ఫైనల్లీ మన ఎంట్రీ పాయింట్ నుంచి మార్కెట్ కొంచెంగా కిందకు వస్తూ ఉంది. సో చూడండి, $0.18 ప్రాఫిట్ రన్నింగ్ అవుతూ ఉంది. లోవర్ టైం ఫ్రేమ్స్లో మాత్రం మార్కెట్ డౌన్ ట్రెండ్లోనే మూవ్ అవుతూ ఉంది. ఓకే, ఫైనల్లీ ఒక బిగ్ రెడ్ క్యాండిల్ వచ్చింది. ఇది సస్టైన్ అయ్యి దీని కింద క్లోజ్ అయితే బాగుంటుంది, మన టార్గెట్ దొరుకుతుంది.
సో ఒక సస్టైనబుల్ క్యాండిల్ కింద క్లోజ్ అయింది కాబట్టి మనం ఏం చేద్దామంటే సో ఇప్పుడు ఇప్పుడు ఈ ఎస్ఎల్ని కొంచెం కిందకు అందాం, ట్రైల్ చేసి కొంచెం కిందకు అందాం. ఓకేనా, చూడండి ఎస్ఎల్ అప్డేట్ అయింది. సో ఇప్పుడు మనం ఒకవేళ మన ఎస్ఎల్ హిట్ అయితే ఎంత పోతుందో చూద్దాం. సో చూడండి ఇక్కడ 1.21 యూఎస్డి పోతుంది ఒకవేళ మన ఎస్ఎల్ హిట్ అయితే. ఓకేనా, టేక్ ప్రాఫిట్ మనం ఏం పెట్టలేదు. సో గైస్ చూడండి, ఒక పెద్ద రెడ్ క్యాండిల్ మనకి ఫేవర్గా వచ్చేసింది. సో చూడండి, సో నేనైతే చూసుకోలేదు, ట్రేడ్ని ఇలానే వదిలేసి బయటకైతే వెళ్ళాను అనమాట. వచ్చి చూస్తే ఒక పెద్ద రెడ్ క్యాండిల్ వచ్చింది, వెంటనే ఒక గ్రీన్ క్యాండిల్ కూడా వస్తుంది. సో నేను వెంటనే ఏం చేశానంటే ఇక్కడ నా బాక్స్ స్ట్రాటజీ ప్రకారం ఇక్కడ ప్లాట్ చేసి చూస్తున్నాను ఎక్కడి దాకా వెళ్తుంది ఏంది అనేసి. సో చూడండి అదనమాట, ఈ బాక్స్ని కిందకి షిఫ్ట్ చేస్తే సో ఇక్కడ దాకా కూడా రాలేదు మార్కెట్, ఇక్కడ నుంచి రివర్స్ అవుతూ ఉంది. సో టార్గెట్ అనేది కరెక్ట్గానే పెట్టాం మనం 2 బాక్సుల దాకా. సో ఇప్పుడు ఇక్కడ మనం ఈ రెడ్ అండ్ గ్రీన్ కామన్ పాయింట్ దగ్గర నుంచి తీసుకుంటే మార్కెట్ ఈ 50% దాకా రావాలి, అక్కడ నుంచి రిజెక్ట్ అవ్వాలి నిజంగా డౌన్ ట్రెండ్ కొనసాగితే. లేదా ఒకవేళ దాన్ని 50%ని డైరెక్ట్ బ్రేక్ చేస్తే అది అక్కడ నుంచి పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. సో చూద్దాం ఏం జరుగుతుందో. సో చూడండి ఇక్కడ మన ప్రాఫిట్ ఎంత రన్ అవుతుందో. సో చూడండి 2180 రూపాయలు ఉన్నది. సో ఇక్కడ కూడా చూసుకోవచ్చు మీరు, అరౌండ్ 2.41 యూఎస్డి ప్రాఫిట్ రన్ అవుతూ ఉంది. మనం ఏం చేద్దామంటే ఈ ఎస్ఎల్ని కొంచెం కిందకి డ్రాగ్ చేద్దాం ఇలాగా. సో 50%కి కొంచెం పైన పెడదాం. సో చూడండి ఇది మన ఎస్ఎల్ని డ్రాగ్ చేసాం. సో క్యాండిల్ రన్ అవుతుంది, పెద్ద గ్రీన్ క్యాండిల్ వచ్చింది. సో ఇది పైకి వెళ్తుందని నాకు కొంచెం టెన్షన్గా ఉంది, మన ట్రైలింగ్ ఎస్ఎల్ని హిట్ చేస్తుందని. సో ఓకే, మన ట్రైలింగ్ ఎస్ఎల్ హిట్ అయింది నేను అనుకున్నట్టే. సో చూడండి గైస్, ఈ పెద్ద గ్రీన్ క్యాండిల్ మన ట్రైలింగ్ ఎస్ఎల్ని హిట్ చేసేసింది. ఏం పర్లేదు, మనం నెక్స్ట్ ట్రేడ్లో కవర్ చేసుకుందాం. అయినా కానీ మనం లాస్ట్లో లేం కదా, ట్రైలింగ్ ఎస్ఎల్ హిట్ అయింది. సో ఓకేనా, మనం ఛార్జెస్ చూద్దాం ఇప్పుడు ఎంత అయినాయో. సో ఇది సో కొంచెం పక్కకి డ్రాగ్ చేస్తే మనం 6 BTC మనం సెల్ చేసాం. దీన్ని కొంచెం ఇక్కడ సైడ్కి అందాం. ఓకేనా, ఇక్కడ చూడండి. సో రియలైజ్డ్ పిఎన్ఎల్ ఛార్జెస్ చూడండి, ఇక్కడ 0.43 యూఎస్డి ఛార్జెస్ పడ్డాయి. అలాగే ఓపెనింగ్ కూడా అలాగే ఛార్జెస్ పడినాయి 0.43 యూఎస్డి సో అరౌండ్ ఇక్కడ బ్యాలెన్స్ చూడండి 24.48 యూఎస్డి ఉంది. అంటే 2000కి కొంచెం ఒక 80 రూపాయలు ఎక్కువ ఉంది. సో ఓవరాల్గా ఈ ట్రేడ్లో మనం ఛార్జెస్ పోను 80 రూపాయలు సంపాదించామన్నమాట. సో ఇది గ్యాస్ ఈ ట్రేడ్ 2000 క్యాపిటల్తో. సో ఇది గ్యాస్ మనం 2000 క్యాపిటల్తో అందులో ఓన్లీ 500 రూపీస్ మనం ఫండింగ్ని యూజ్ చేసి ట్రైలింగ్ ఎస్ఎల్ హిట్ అయింది మంది. అరౌండ్ 80 రూపీస్ మనకి ప్రాఫిట్ వచ్చింది ఛార్జెస్ పోను. సో ఇలాగే మనం 500 రూపీస్తో ఈ చిన్న చిన్న అకౌంట్లని ఇలాగే మనకి దొరికినంత ప్రాఫిట్ని తీసుకొని చిన్న అకౌంట్లని గ్రో చేసుకుంటూ వెళ్ళాలి. సో ఓకేనా, ఇది ఓవరాల్ ఇవాళ లైవ్ ట్రేడ్. ఈ వీడియోతో మీకు ఏమైనా వాల్యుబుల్ అనిపిస్తే ఒక లైక్ చేసి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.